మన ఛానల్లో టైగర్ ప్రాన్స్తో ఫ్రై చేసాం కదండి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దామా? వచ్చేయండి మరి. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ వేసి సాల్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని అప్పుడు అందులో బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న టైగర్ ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈలోపు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే నోటిఫికేషన్ బార్లో ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది. టైగర్ ప్రాన్స్ని ఇలా ఒక్కసారి తిప్పుకుని మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలండి. కలర్ చేంజ్ అయిపోయి ఇలా వైట్ కలర్లోకి వచ్చేస్తాయి ప్రాన్స్ అన్నీ. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని బాగా పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్న క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది. సో అమ్మ మీకోసం చూపించడానికి చిన్న స్పూన్తో వెనకాల యాడ్ చేసి చూపించింది. పచ్చి వాసన అంతా పోయేలాగా ఫ్రై చేసుకున్నాక అందులో పసుపు కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మన హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుని కంప్లీట్గా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. కర్రీని మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ తిప్పుకుంటూ అడుగు అనేది పట్టనివ్వకుండా దగ్గరికి ఉడికినిస్తే టైగర్ ప్రాన్స్తో టేస్టీగా కర్రీ రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్.